వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో అది కేవలం ఆయన కృప అని నమ్మి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో మరొకసారి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఉన్నాడు. మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు. మీరందరూ కూడా దేవుని నామంలో, విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు సాగిపోతున్నారని నమ్మి దేవుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. మీకు నా వందనాలు. ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడమైన ప్రభువా, నీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సెలవు మీ పాత్రకు వచ్చినాం నాయన. ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి నాయన ప్రభువా, మేము ఎలాగా విశ్వాస జీవితంలో, ప్రార్థన జీవితంలో ముందుకు సాగిపోవాలో మాకు నేర్పించి మహింపదమని, మీరే మాతో మాట్లాడమని, మా జీవితాలు సరిచేసుకుంటూ మీలో కడవరకు విశ్వాస జీవితంలో కొనసాగింపబడే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని, మీరు మాతో మా అందరితో మాట్లాడుకుని తృప్తిపరచమని, మీ ప్రియకుమారుడు వారి రక్షకుడైన యేసుక్రీస్తు వారి మీ పాదాలు పట్టుకుని అతి ముఖ్యంగా ఏడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది దావీదు రాసిన కీర్తన. ఇక్కడ మనం బాధ్యత గురించి తెలుసుకుందాం. ఇక్కడ కాపరి యొక్క బాధ్యత, ఇది కేవలం హీబ్రూలో 4 పదాలతో రూపొందించబడినప్పటికీ దానిలో ఒక అంతర్లీనమైన అర్థం ఉంది. బాధ్యత 3 అక్షరాలే చూసినప్పటికీ హీబ్రూలో 4 పదాలతో ఉందంట. రూపొందించినప్పటికీ దానిలో ఒక అంతర్లీనమైన అర్థం ఉందంట. ఏమని? ప్రభు నా గొర్రెల కాపరి, కాబట్టి నాకే కొరత లేదు, ఏ లేమీ లేదు, ఏ లోటు రాదు. ప్రభు నా గొర్రెల కాపరి, నాకు ఏమీ కొరత ఉండదు అని ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా దావీదు మహారాజు ఒక గొర్రెల కాపరి. ఎప్పుడైతే ఆ గొర్రెల కాపరి నుంచి ప్రభు ఆయన ఎన్నుకున్నాడో, ఒక రాజుగా చేశాడో, అప్పటి నుంచి ఆయన జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దావీదు యొక్క ఆ గొర్రెల కాపరి నుండి రాజు అయిన తర్వాత అన్ని బాధ్యతలు దేవుడు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి మనం రక్షింపబడిన తర్వాత దేవుడు ప్రతి విషయంలో మన బాధ్యత ఆయన తీసుకున్నట్లుగా చూస్తున్నాం. మన ప్రతి నడవడిలో, ప్రతి ప్రవర్తనలో, ప్రతి విషయంలో, మన కలిమి లేముల్లో, అన్ని విషయాల్లో, మన ఎదుగుదలలో, సమృద్ధిలో, కష్టసుఖాల్లో అన్నిట్లో మన బాధ్యత ఆయన తీసుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకే ఆయన మన కాపరి. మరి ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన కాపరిగా మనం ఎంచుకున్నాము కనుక మనం ఏ విషయంలోనూ భయపడవలసిన వారము కాదు. మనకి లేమి కలుగుదని, ఏ లోటు ఉండదని, మన కష్ట నష్టాల్లో అనేకమైన విషయాల్లో నడిపించే కాపరి మనకు ఉన్నాడని మనం గ్రహించి మనం ఆయన మీద ఆధారపడి ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. ఆయన మన దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆయన మన దగ్గర ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే మాట. ఆయన నావాడుగా ఉన్నాడా, నీవాడుగా ఉన్నాడా, మనవాడుగా ఉన్నాడా మనం గ్రహించవలసిన వారమైన ఆయన నాకు అన్నీ అయి ఉన్నప్పుడు నాకు ఏ లోటు రాదు. ప్రతి అవసరము ఆయన తీరుస్తాడనే ఒక నిశ్చయత మనకి ఉంటుంది. అన్నీ ఉన్నట్లే. ఆయన మన దగ్గర ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ సాయంకాల సమయంలో మరి నువ్వు ఎలాగ నమ్ముతున్నావు? ప్రభుని, యేసు ప్రభు అని నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన నీ బాధ్యత తీసుకుంటున్నాడని, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడుతూ ఆయన నిన్ను అన్ని విషయాల్లో ఒక మంచి కాపరిగా నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? నువ్వు నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా?
అటువంటి విధంగా ఆయనపై ఆధారపడి నువ్వు సాగిపోతున్నావా? ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మనం ఆయనపై ఆధారపడుతున్నామా? ఎలాగున్నాము అన్నది మనం గ్రహించాలి. యెషయా 1:3 ఏమన్నాడు? ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకున్నాం. ఎద్దంట తన కామందు తను పెంచే తన్ని కాసేవాళ్ళు కామందు యజమాని గురించి తెలుస్తుంది ఎద్దుకి. గాడిద సొంతవాని దొడ్డి తెలుస్తుంది. మరి మన్ని కాసే కాపరి మన గురించి తెలుసుకోడా? నా గురించి నీ గురించి తెలుసుకోడా? మన్ని ఎలాగ పోషించాలి, ఎలాగ ఆత్మీయంగా పోషించాలి, ఈలోక సంబంధంగా పోషించాలి అని ఆయనకి తెలియదా? ఆయన మనకి పోషకుడిగా ఉన్నాడు. ఇంకా 23వ కీర్తన 2వ వచనం చూసుకుంటే, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. అంటే పచ్చిక బాగా ఆహారం సమృద్ధిగా ఉన్న చోట్ల గొర్రెల్ని, ఎద్దుల్ని, పశువుల్ని ఎలా మెప్పుతున్నాడో ఆయన మన్ని మంచి ఆహారము, ఆత్మీయ ఆహారం ఇచ్చే చోట కానీ, ఈలోక సంబంధమైన ఆహారంతో కానీ ఆయన మన్ని బాగా సమృద్ధి గల చోట్ల మన్ని పోషిస్తున్నట్టుగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అంతేకాదు ప్రతి విషయంలో భద్రత ఆయన మనకి ఇచ్చువాడుగా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుకున్నాడు. అంటే ఒక కాపుదల భద్రత ఇస్తున్నాడు. ఇవన్నీ చేయడానికి ఆయనకి అధికారం ఉందన్నమాట. నా మీద ఆయనకి అధికారం ఉంది. తర్వాత మన్ని సరైన మార్గంలో శాంతికరమైన జలముల యొద్ద నడిపించున్నాడంటే సరైన మార్గంలో నడిపించే అధికారం ఆయనకే ఉంది. అలాంటి మార్గంలో ఆయన నడిపిస్తున్నాడు. మంచి నీళ్ల సమృద్ధి ఉన్న ఒక నిశ్చయిత కలిగిన జలముల యొద్ద నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. సరైన మార్గంలో నడిపించే దేవుడై ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, విశ్రాంతి ఇస్తున్నాడు. విశ్రాంతి ఇస్తున్నాడు, నెమ్మది ఇస్తున్నాడు, శాంతి ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. మరి అటువంటి సమాధానము, శాంతి, ఒక నిశ్చయత, నీ ప్రాణానికి నా ప్రాణానికి సేద తీరుస్తున్నాడు, విశ్రాంతి ఇస్తున్నాడు అనే నిశ్చయత నీకు నాకు ఉందా? మనము గమనించవలసిన వారమై ఉన్నాము. మనం పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 10:11 చూసుకుంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి ఏం చేస్తాడో, తప్పిపోయిన గొర్రె గురించి వెతికి దాన్ని వెతకడం కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా సిద్ధపడతాడనమాట. మరి యేసు ప్రభు వారు నీ గురించి నా గురించి తన ప్రాణాన్ని పెట్టి మన్ని కాయడానికి, మన జీవితకాల పర్యంతము మన్ని కాయడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు. రక్షణ ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, పరలోక సంబంధమైన నిత్యజీవము మనకు అనుగ్రహించాడు. తన ప్రాణం పెట్టి మన పాపాలను క్షమించాడు. ఆయన మన దోషాన్ని, మన శాపాన్ని క్షమించాడు. కాబట్టి మరి నువ్వు గ్రహిస్తున్నావా? నేను గ్రహిస్తున్నానా? మనం ఆయన మంచి కాపరిగా మన బాధ్యత తీసుకుంటున్నాడని నమ్మి మనం ముందుకు సాగిపోతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. యెషయా 49:10 వచనం చూసుకుంటే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోను. ఇంకా ఏం చేస్తాడంట? ఆయన కరుణించువాడట. మరి పట్ల ఆయన కరుణ ఉంటుంది, కటాక్షం ఉంటుంది, కృప ఉంటుంది. వారిని తోడుకొని పోతాడు. ఎవరినైతే కరుణించి తోడుగా ఉండి తీసుకుని వెళ్తాడో, కరుణించే దేవుడై మనకి ఉన్నాడు. నీటి బొగ్గల యొద్ద వారిని నడిపించడు. కరుణించి అంత మాత్రం కాదు, నీళ్లు బాగా ఉన్న బొగ్గల యొద్ద నడిపిస్తాడట మనల్ని. కాబట్టి మరి మనం ఎలాగున్నాం? కాబట్టి వారికి ఆకలైనను దప్పుకి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, ఎండమావులు, నిరాశ నిస్పృహలు, ఎండ అయినను మనకేమి తగలకుండా మనకి ఎటువంటి నిరాశ నిస్పృహలు ఉన్న వాటి నుంచి కాపాడుతూ నడిపిస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఆయన మనకి ఎలాగున్నాడు? మంచి కాపరిగా ఉన్నాడు, పోషించేవాడుగా ఉన్నాడు, భద్రత ఇచ్చేవాడుగా ఉన్నాడు,
మన మీద సర్వాధికారం ఆయనకు ఉంది. మంచి మార్గంలో నడిపించేవాడే ఉన్నాడు దేవుడు. దేవుడు మనల్ని కాచి కాపాడువాడు. వాక్యంతో పోషిస్తాడు. సంబంధమైన ఆత్మీయ ఈలోక సంబంధమైన ఆహారంతో పోషించడమే కాకుండా ఆత్మీయ సంబంధమైన వాక్యంతో నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు. నీకు ఆత్మకు రక్షణ, నిత్యజీవంతో పాటు ఈ లోకంలో మనని భద్రంగా కాపాడుతాడు. ప్రతి విషయంలో, ప్రతి కీడు నుండి, ప్రతి శోధన నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు వీటి నుండి విడిపించి నిన్ను భద్రంగా కాపాడు దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా సరైన మార్గంలో నడిపిస్తాడు. మన గురించి ఆలోచిస్తాడు. శాంతి సమాధానాలు మనకిస్తాడు. ఒక నిశ్చితమైన జీవితము, శాంతి సమాధానము మనకిస్తాడు. మనకి శ్రమలు రావని, శోధనలు రావని, ఇబ్బందులు రావని కాదు, వీటన్నిటి నుంచి కూడా మనం ఆయనపై ఆధారపడినప్పుడు, మనకి ఆయన కాపరిగా ఉన్నాడని మనం విశ్వసించి ఆయనపై ఆధారపడి మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన ఎన్ని శ్రమలు, శోధనల గుండా మనం ప్రయాణించిన మనం తప్పిపోకుండా తోడుండి శాంతి సమాధానాలు ఇస్తూ నడిపిస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏ విషయంలోనూ భయపడక, బాధపడక, మరి నిరాశ నిస్పృహలో కృంగిపోకుండా మన బాధ్యత ఆయనదే అని మనం చేయవలసిన పని మనం చేస్తూ, వాక్యం చదువుతూ, ప్రార్థన చేసుకుంటూ, వ్యక్తిగత సహవాసం దేవునితో కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి వాక్యంను దీవించును గాక. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాస్తానికి వచ్చిన నాయన, నా తండ్రి, మీరు మా బాధ్యత తీసుకుని నా ప్రభావ మమ్మల్ని పోషిస్తారు తండ్రి, భద్రత ఇస్తారు తండ్రి, రక్షణ ఇస్తారు, సమాధానం ఇస్తారు, శాంతి ఇస్తారు. నా ప్రభా నాయన నిత్యజీవం ఇచ్చారు నాయన. మా పాపాలు, దోషాలు, శాపాలు అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి నాయన ఈలోక సంబంధమైన సర్వ సమృద్ధితో, నిత్యజీవంతో మమ్మల్ని నడిపించడానికి మీరు నాయన మీకు అన్ని బాధ్యతలు, మా అన్ని బాధ్యతలు మీరు తీసుకున్నారు ప్రభా. ఆ నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని చేసిన విధానం బట్టి, శాంతి సమాధానాలకు కర్తగా మీరు మాకు ఉన్నందుకు, ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో, శాంతి సమాధానాలతో నడిపించి ముందుకు సాగింపచేస్తారు. నమ్మి స్తుతిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులు గేడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తున్నందుకు వందనాలు. ఇంకనూ నన్ను ప్రోత్సహించి, బలపరిచి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడని నమ్మి స్తుతిస్తూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును.